రేపు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఉంది, సో ఎలా ఉండబోతున్నాయి? ఎన్టీఆర్ ఇంకా జూనియర్ అనకండి, దేవరా అనని కాదుగా. దేవరా బర్త్డేకి ఏమైనా చాలా హ్యాపీగా ఉంది. దేవరా ఫ్యాన్స్ అయితే ఈ మధ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే జపాన్ లో దేవరా రిలీజ్ చేశారు కదా, అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంది చూసారా, అన్నా నీకోసం 2 సంవత్సరాల నుంచి నేను తెలుగు నేర్చుకున్నా అని తెలుగు బుక్ చూపిస్తున్నది. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, నేను నీకు కాదు నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అనగా మాట్లాడు. సో జపాన్ లో ఉన్న ఒక అమ్మాయి కూడా తెలుగు అంత స్పష్టంగా నేర్చుకొని మాట్లాడగలుగుతుంది అంటే వాళ్ళు ఇంకా ఆర్టిస్టులు ఏ స్థాయికి ఎదుగుతున్నారో అర్థం చేసుకుంటాం. ఆర్టిస్టులు అంటేనే మనం ఏం చేస్తాం, ఒక దేవుళ్ళలాగా, ఒక రాజులాగా, ఒక హీరోలాగా మనం ఊహించేసుకుంటాం. సో మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ప్రేక్షక దేవుళ్ళని వాళ్ళు అంటారు కానీ మనమే వాళ్ళని దేవుళ్ళలాగా ఎంచుకుంటాం. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. సో దేవరా పార్ట్ 2 కూడా వస్తుంది. సో ఇప్పుడు త్వరలో రీసెంట్ గా అన్న సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ కూడా చెప్పిండుగా, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటున్నాను, త్వరలో అతిపెద్ద ఫంక్షన్ చేద్దామని చెప్పేసి. మరి వార్ 2కి సంబంధించిన ఏమైనా ఫంక్షన్ చేస్తాడేమో, కలుస్తాడు అనుకుంటా. ఖచ్చితంగా వార్ 2 అయితే ఇప్పుడు మనకు యుద్ధ వాతావరణం ఇండియాలో ఎలా ఉందో ఈ మూమెంట్ లో ఆ సినిమా రావడం కూడా చాలా హ్యాపీ. కోర్సు యుద్ధ వాతావరణం పక్కన పెట్టేస్తే చాలా బాధలో ఉన్నాం మనం ఈ సమయంలో. కానీ వార్ 2 వచ్చిందంటే దాంట్లో ఏమైనా కొన్ని క్లిప్స్ ఉంటే బాగుంటుంది, మన ఒక సైనికుల్లాగా వీళ్ళు ఉండి ఏమైనా క్లిప్స్ ఉంటే బాగుంటుంది అనేది నాకు చాలా ఆశగా ఉంది. శుద్ధం సినిమాలో ఏమైనా చేంజెస్ చేసి ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి కొంచెం ఒక 2-3 ఒక 1 minute 2 minutes పెట్టిన చాలు అసలు సినిమా ఇక బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఎట్లా ఉండబోతున్నాయి? అమ్మా ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ రక్తదానాలు, అన్నదానాలు చాలా ఉంటాయి. ఫ్యాన్స్ నార్మల్ కూకోరు కదా, చాలా పెద్ద పండుగనే చేస్తారు నాకు తెలిసి. జపాన్ లో ఒక అమ్మాయి తెలుగు నేర్చుకున్నది కదా, తెలుగు నేర్చుకున్నది కాబట్టి నీకు ఎలా చాలా హ్యాపీగా నవ్వుచ్చింది మాట్లాడుతుంటే, ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. అంటే తెలుగు రాని వాళ్ళు మాట్లాడుతున్నావా ఆ టైప్ లో చిన్న పాపలాగా అన్నా అన్న అంటే అలా ఒక్క పదం కూడా ఆమె తప్పు మాట్లాడలే. కంటిన్యూ మాట్లాడేసరికి ఏంటంటే ఆమెకు రాక మళ్ళీ జపనీస్ లాంగ్వేజ్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వెళ్ళిపోయింది. అందరు నవ్వారు, అక్కడ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వేశారు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు అంత స్పష్టంగా అన్న నీకోసం తెలుగు నేర్చుకున్నా, అదొక రైమింగ్ లాగా చాలా బాగా అనిపించింది నాకు ఇది. ఇతర దేశాలలో తెలుగును నేర్చుకొని మరీ చూస్తున్నారంటే మన సినిమాల గురించి ఏమంటారు? అఫ్ కోర్స్ మరి ప్రపంచ స్థాయికి వెళ్తున్నాయి కదా, అప్పుడప్పుడు దేశ భాషలని తెలుగు లేస్తా అన్నారు. ఇప్పుడు మన దేశ సరిహద్దులు దాటిపోయి ప్రపంచ స్థాయిలో, గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో తెలుగు లెస్ అయింది కాబట్టి అందుకని తెలుగు సినిమాలు మంచిగా ఆడుతున్నాయి. అక్కడ లాంగ్వేజ్ లోకి మార్చేసి లోకల్ లాంగ్వేజ్ లోకి ఇంగ్లీష్ లోకి డబ్ చేసి రిలీజ్ చేయటము. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే హాలీవుడ్ బోర్డు పక్కన మనదే ఉంటది. ఇక బాలీవుడ్ సినిమా అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమా అనుకుంటారు, కాదు తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి ఎదిగింది. సరిహద్దులు కాదు, హద్దులు సరిహద్దులు అన్ని దాటిపోయింది అనమాట. సో వండర్ఫుల్. నాకైతే తెలుగు ఇండస్ట్రీని చూస్తే చాలా గర్వంగా ఉంది. కాకపోతే అక్కడక్కడ చిన్న బాధ కూడా వేస్తూ ఉంటే, చిన్న సినిమాలు తొక్కేస్తున్నారు, చిన్న సినిమాలు ఎదగట్లేవు అని చెప్పి వాళ్ళకి కూడా కనీసం ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఒక్క థియేటర్ అని ఇస్తే అవి కూడా బతుకుతాయి, చిన్న సినిమాలు కూడా బతుకుతాయి. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గానీ, డైలాగ్స్ గానీ, ఆయన పర్ఫార్మెన్స్ పరంగా ఎలా అనిపిస్తుంది? ఆర్టిస్ట్ గా ఆయనకి ఎక్కడ పేరు పెట్టలేం, ఇది చేయడు ఇది చేయలేడు అని చెప్పి. డైరెక్టర్ల పరంగానే మిస్యూజ్ జరుగుతూ ఉంటాయి. దమ్ము, ఆంధ్ర వాళ్ళ ఇటువంటి సినిమాల వల్ల ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఆ రాజమౌళి గారితో సినిమా వచ్చిన తర్వాత ఇంకో డైరెక్టర్ అంత హైప్ లో మనం చూపించలేడు ఎన్టీఆర్ని. ఆయన ఎందుకంటే ఎటువంటి పాత్ర ఇచ్చినా చేయగలడు. ఆ హైప్ మనం ఊహించేసుకుంటాం. ఈ రోజు RRR వచ్చిందంటే దీన్ని మించింది రావాలా అనుకుంటాం మనం. ఆ జనాలకు నెక్స్ట్ డైరెక్టర్లు అందుకోలేకపోతున్నారు. అందుకనే ఎఫెక్ట్ పడుతుంది తప్ప ఆర్టిస్ట్ గా అతనికి ఎటువంటి పేరు పెట్టలేదు. ఎందుకంటే ఆయన మన ప్రాచీన నృత్య కళలు అంటాం కానీ నాట్యం, భరతనాట్యం ఇటువంటి అన్ని నేర్చుకున్నాడు. సో ఆటోమేటిక్గా